పంచుకోవడానికి మన ఆత్మీయ చిగురాలపల్లి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను ఇట్లా ఈ వేదిక కవి సంగమం అనే కుటుంబం నుంచి మాట్లాడడం ఇది గత 10 సంవత్సరాల నుంచి ఇదే మొదటిసారి. ఆ అవకాశం కల్పించినటువంటి కవి సంగమానికి యాకూబ్ సార్ గారికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటున్నాను. ఎంతోమంది కవుల హృదయాలలో నాకు నా కవిత్వానికి 2 తెలుగు రాష్ట్రాలలో సాహితీ కాలువలు తీసినటువంటి మా గురువు యాకూబ్ సార్ గారికి, అలాగే 2 దోసిళ్లతో ఎత్తుకొని బొట్టు పెట్టి ముద్దాడే మా గురువు దోరవేడ్ సార్ గారికి ఈ సభాముఖంగా పాదాభివందనాలు చేస్తున్నాను. నేను చిగురాలపల్లి ప్రసాద్ కన్నా శ్రీకవనాల ప్రసాద్ అంటేనే కొంతమంది అయినా గుర్తుపడతారు కవి సంగమంలో. ఎందుకు రాశానో తెలియదు. ప్రశాంత్ సారు మాట్లాడుతుంటే నేను అసలు ఇసుక రేణులాగానే అనిపిస్తుంది. నేను సార్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడం ఏంది అని, మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడం ఇంకా గొప్ప గౌరవంగా స్వీకరిస్తున్నాను సార్. నేను దేశంలో ఏ మూలన దుఃఖం కలిగిన గాయమైన మొట్టమొదటగా కవి సంగమమే స్పందిస్తుందని నేను గట్టిగా నమ్ముతుంటాను. అందులో ఆధునిక అలిశెట్టి ప్రభాకర్, మా అన్న నరేష్ కుమార్ సూఫీ, ఇబ్రాహిం నిర్గున్ అని ఇంకా గట్టిగా నమ్ముతుంటాను. అట్లనే చాలామంది ఉన్నారు. ఇంకా శ్రీకవనాలంటే 3 పాదాలలో ఏదో చెప్పినా అది కవిత్వం అని నాకు కూడా ఇప్పుడు ఏం అనిపిస్తలేదు ప్రశాంత్ సారు స్పీచ్ విన్న తర్వాత. పొద్దున్నే సూర్యునితో పాటు బయలుదేరే ఎర్రకొడవలి మా నాయనని శ్రీకవనాలలో రాసుకున్నా. నేను చూస్తుండగానే మా నాన్న చెమట చుక్కలకు నా బతుకు పూలు పూశాయని మరో శ్రీకవనం రాసుకున్నా. ఈ శ్రీకవనాలు అన్నీ ఒకసారి దిల్షుద్ నగర్లో ఉన్నటువంటి ముంతాజ్ కాలేజీలోకి నేను వెళ్తే నన్ను ఇబ్రాహిం నిర్గున్ సార్ గట్టిగా పట్టుకొని చెంపపైన ముద్దిచ్చున్నాను. ఆ తడి ఎప్పటికీ ఇంకా ఆరిపోదు సార్, అట్లనే దాచుకుంటాను నేను. అంటే ఎంతో కొంత నేను రాసిన కవిత్వము ఎంతోమంది కొంతమందికైనా నచ్చిందని నేను ఫీల్ అవుతుంటా. అటువంటి నేపథ్యంలో కవి సంగమం దర్వాజా తీస్తే మూతల్లో దొరికినటువంటి కన్నీటి బిందు నాకు తగుళ్ళ గోపాల్. ఆయన రాసినటువంటి కవిత్వం చదివి నేను కూడా వచన కవిత్వం రాయాలని ఒక గట్టిగా నమ్మి కవిత్వము స్టార్ట్ చేసిన. నేను కవిగా ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నా అంటే అది కవి సంగమం పెట్టిన భిక్షనే అనుకుంటా. నేను ఎక్కువ ఇంత పెద్దవారికి ఏం చెప్పలేను, కానీ నేను రాసుకున్న కవిత్వము ఒక 2-3 చదివి వినిపిస్తాను. ఈ కవిత నేను పేపర్లో వాడాలని, నేను కూడా కవి సంగమంలో ఒక కవిగా చలామణి కావాలని ఈ కవిత రాసుకున్నా. ఇది ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది అని గొప్పగా చెప్పుకుంటా. నేను కవిత పేరు నగరం అని రాసిన. ఏ సందులో చూసినా ఊపిరాడని బతుకులే, ఏ ఖాళీ దేహాలను కదిలించిన గాయాల బరువులే, కొన్ని ఆకలి కడుపులు పొట్టపోసుకోవడానికి పట్నం తోవకు దారులు అడుగుతున్నాయి. పేదరికం వస్తున్న ఈ దుఃఖపు గంపలను యాడదించాలో తెలియక ఈ 4 రోడ్ల దోవలు నిలబడ్డాయి. కొన్ని చినిగిపోయిన బతుకులకు బట్టలు కూడా ఇష్టం లేవనుకుంటా. కొన్ని అనాథ శిల్పాలు గాలిపలక మీద ఆకలి నిలిపి రాస్తూ నన్ను చూసి నవ్వుకుంటున్నాయి. చనుబాలు దొరకక పసిపిల్లలు అమ్మ భుజాలకు సిలివేయబడ్డారు. దారులు అడగకుండా సాగే వాళ్ళ ప్రయాణం బహుదూరమని మనకెప్పుడు తెలుస్తుంది? అర్ధరాత్రి దాకా సినిమా చూసి ఇసుక బొడ్డె మీద నిద్ర రాక బీడీ మీద సూర్యుని ముట్టించి పిల్లల భవిష్యత్తును కలగంటున్నాడు ఒకడు. రోడ్లకు ఇరువైపులా కొన్ని దేహపు తోటలకు పూసిన బరువైన దుఃఖగంపలను ఎవరైనా దించుకుంటారని దీనంగా ఎదురు చూస్తున్నారు. చెత్తకుండి పక్కన విసిరేయబడ్డ ఊపిరున్న ఈ చినిగిన బట్టలకు ఎవరు దొరుకుంటారు అక్షరాలు తప్ప అని ఈ నగరము నేను నిజాం కాలేజీ నుంచి ఈ హైదరాబాద్ నుంచి పరిగి వరకు నడుచుకుంటూ పోయిన రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి. ఎందుకోసం అంటే మా స్కూల్ నుంచి మా మనన్ సారు, మా తమ్ముడు రవి, నా కోసము మా హిందీ సారు
అంత 80 కిలోమీటర్ దూరము ఈ చీకటి ఈ నగరానికి నా కవిత్వం వినడానికి వచ్చారు. నేను చాలా సంతోషపడుతున్నాను. నేను కవిత్వం చదువుతుంటే మా సాల్వేడు స్కూల్లో చింత చెట్టు కింద చదివినట్లే అనిపిస్తుంది నాకు. అంత ఆత్మీయ బంధువులు నాకు కవి సంగమం ఇచ్చింది అనమాట. అట్లనే నేను నా రెండవ కవిత పట్టగొలుసులని మా అమ్మ పెట్టుకున్న పట్టగొలుసుల మీద రాసుకున్నా. గవర్నమెంట్ కింద వచ్చిన ఒక్క బర్రెను మేపుకుంటూ పాలల్లో నీళ్లు కలవకుండా రూపాయి జమ చేసినటువంటి గవర్నమెంట్ కింద వచ్చిన ఒక్క బర్రెను మేపుకుంటూ పాలల్లో నీళ్లు కలవకుండా రూపాయి జమ చేసుకున్న నాయన గుర్తులు ఇవి. ఉత్తకాలతో ఇంటికి చేనుకు ఉరుకులాడే అమ్మకు ఈ పట్టగొలుసులు అంటే పానం. అంగడొచ్చిన జంగక అక్కను చూసొస్తానంటూ చెప్పకుండానే ఇంటికొచ్చేది. మా అక్కకు 20 తులాల పట్టగొలుసులే గుత్తమైతాయంటూ ఇద్దరు పొయ్యికాడ నవ్వుల్ని పంచుకునేటోళ్ళు. అమ్మతో పాటు కరిగట్లో దిగే ఈ పట్టగొలుసులు మోకాల దాకా బురదంటినప్పుడు ఒండు నీళ్ళకెంచి ఒర మీద పడ్డ పరకపిల్లలయ్యేవి. కట్టెను ముట్టనీయకుండా పానం ఉన్నంత దాకా ఈ పట్టగొలుసులే అమ్మను నడిపించాయి. చెల్లెలి పెళ్ళైన వారం రోజులకే అమ్మ మమ్మల్ని పట్టగొలుసును వదిలి వెళ్ళిపోయింది. ఎవరి మీద అలిగిందో తెలియదు కానీ మట్టిని కాలు నిండా కప్పుకుంది. అమ్మ పెయ్యి మీది సొమ్ములు ఆడిపిల్లలు పంచుకుంటారని కోడై కూస్తుంది లోకం. తమ్ముడు పెళ్ళికున్నాడంటూ కన్నీళ్ళు తప్ప ఒక్క పూస కూడా తెంపలేదు ఇంట ఆడిపిల్లలు. మొన్న మా చిన్నోని పెళ్ళికి పైసలు తక్కువైతే అమ్మ పట్టగొలుసులను కన్నీళ్లతో గడిగి దాచుకున్నామని మా అమ్మ ఆ పట్టగొలుసుల మీద నేను రాసుకున్నటువంటి కవితని మీ అందరి ముందల గర్వంగా చెప్పుకుంటున్నాను. అట్లనే నాకెంతో ఇష్టమైనటువంటి ఈ కవి సంగమ తలుపులు ఒక 10 సంవత్సరాల ముందు తెరిస్తే కవి సంగము దర్వాజా ఓపెన్ చేస్తే ఆ మూతల్లో దొరికినటువంటి కన్నీటి బిందువు నాకు నా స్నేహితుడు తగ్గుళ్ళ గోపాల్. మా స్నేహము 10 సంవత్సరాలు. అందులో ఎన్నో రోజులు అలుక్కున్నాము, తిట్టుకున్నాము, పూర్తిగా నెలల తరబడి కూడా ఉన్నా. ఆయన నాకన్నా 10 సంవత్సరాలు చిన్నోడైనా కూడా వాడు గురువే నాకు అనుకుంటా కవిత్వంలో. ఆ కవిత్వము మరి ఆయనకు ఏం చేసిందో కానీ ఆ స్నేహం మీద వాళ్ళ అమ్మ గుర్తు మీద ఒక కవిత రాసుకున్నా. ఆ కవిత నాకు ఇష్టమైంది. ఇవి 2 కూడా పేపర్కు వచ్చిన సంతోషమే కానీ ఇప్పుడు ఈ కవిత మాత్రం నా గుండె పలకల మీద ఎప్పటికీ రాసుకొనే ఉంటా. కవిత పేరు చలికి అమ్మ కొంగు కప్పుకున్నా అని రాసుకున్నా. గోపిగా పొయ్యొస్తా మీ బావ చెల్లెలు జత్నం పచ్చి పొరకకు గాయం తుట్టి కాకముందే నేను మీ నాయన తాకే పోతున్నా. పోతూ పోతూ కానొచ్చిన దేవుళ్లను అంసక్క జాడ యాది మరవకుండా అడుగుతా. కొంగు నడుముకు చుట్టుకొని గుంత దొవ్విన మన్ను తీసిన ఎవరైనా మా అమ్మ తర్వాతని అంటూ నన్ను నాయనను కలకొండను మీ తాతను కవిత్వం చేసినటువంటి దండకడియాని మొగులంతా సాటింపు చేయడానికి వెళ్తున్నా. చలికి అమ్మ కొంగు కప్పుకున్నానని చెప్పుకున్నా ముక్కు పుల్ల లేని ఈ నిండు ముఖాన్ని 2 రాష్ట్రాలకు చందమామను చేసినావు. ఇంతకన్నా ఏ తల్లికి ఇంకేముంటుందిరా. చెల్లెలి పెళ్లికి నువ్వు పడ్డ ఆయాస ముందు నాకెత్తిన గండ దీపము బరువైందని కోరా. ఆకు సున్నంతో ఎర్రగా పండిన నోటితో ఈ ఎండగాలంలోనే మా గోపిగాని పెళ్ళంటూ నీ బతుకుతోవలో తంగేడు పూలు తీరబూయకుండానే వెళ్ళిపోతున్నా. నువ్వు కాగితంలో పడ్డప్పుడు నిన్ను టీవీలో చూసినప్పుడు నిజంగానే దేవగన్నేరు పువ్వైతుంటి. ఏడవకు గోపి, నీకున్న దోస్తులు నాకెరుక. మొగుల మీద నేనున్న కలకొండకు కాలాడే అక్కలున్నారు. సభలని సత్కారాలని పోయినా కూడా పటేలమ్మను యాద్ చేసుకొని పొద్దుం కాగానే ఇంటికి రా. నేను మీ నాయన పోటువల ఎదురు చూస్తుంటాం. ఈ ఒక్క కవిత అది గోపాల్కి అంకితంగా రాసుకున్నటువంటి కవిత. ఇది చదవడం మీ అందరి ముందల అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొక కవిత ఉంది యాకూబ్ సార్ గారు. ఆ చివరి కవిత ఇద్దరు వెనుకబడ్డారు. కవిత పేరు ఇద్దరు వెనుకబడ్డారు. ఆమె గొడవల మీద సూర్యుడు ఎన్నిసార్లు అస్తమించిందో మర్చిపోయింది. ఇద్దరు వెనుకబడ్డరు. ఆమె ముఖం కడుకున్నాకే సూర్యుడు ఉదయిస్తాడు. ఆమె గొడవల మీద సూర్యుడు ఎన్నిసార్లు అస్తమించిందో మర్చిపోయింది. ఆమె మోసుకొచ్చిన పత్తి సంచులు, ఎత్తుకున్న పరిగె పంటలు, జొన్న కంకులు, కట్టెల మోపు ఆమెకెప్పుడు బరువు కాలేదు. తలలో బంతి పువ్వు పెట్టుకొని కూలీ కోసం 4 అడుగులు నడవనిదే ఆమెకు పొద్దుపోదు. తెల్లమట్టి బాట ఒక్కదానినే నడిపిస్తుంది.
అక్కడక్కడ చెరువు బట్టలు పలకరిస్తూ మధ్యలో 4 కొడవళ్ళు కలిసి నవ్వుల్ని జల్లుకుంటూ కంచెచేను దాటుతుంటది. ఏరికోరి ఏరుకున్న నేరేడు వన్లను తువ్వాలలో ముడేసుకొని రాళ్ళ కుప్పల్లో పూత పట్టిన చెట్లను చూస్తూ పిల్లల్ని మతి చేసుకుంటది. పసుపు తోటలో రోజంతా మోకాల మీద కూర్చొని మట్టిని ఇష్టంగా ఎత్తుకుంటూ బతుకు చుట్టూ మెతుకుల్ని నాటుకుంటది. పుస్తెల తాడు మెడలో వేలాడుతున్న కూలికి పిలుచుకునే భూతల్లినే నమ్ముకున్నది. కన్నీటి కొడవలి చేతిని ముద్దాడగానే ఇన్ని అక్షరాలు రాస్తున్న గదక్క, కన్నీటి కొడవలి చేతిని ముద్దాడగానే ఇన్ని అక్షరాలు రాస్తున్న గదక్క, నీ కొడవలి కంటిన చెమట చుక్కల ముందు నా అక్షరాలు ఏమంతా గొప్పవి కావు. ఎండలో తిరిగొచ్చిన నీ కాలకాడ నా అక్షరాన్ని కూసున పెడదు. నూకల భూమి మీద సన్నబువ్వ వేచి అమ్మ ప్రేమకు సంతకమైతివి. 2 ఆడపిల్లలను నాయనలాగా పెద్దగా చేసి చేన్లా ఇలత్కా వేసినాము, ఈ ఆయితారం వచ్చిపోరా అంటూ చూపును జీటి చెట్టుకు తగిలేసి పొలంలో కన్నీటి కొడవలైతుంది మా అక్క. కవిత్వం అంటే ఎక్కడో ఊహలోకి వెళ్ళి రాయడం ఇష్టం లేకున్నా, కవిత్వం అంటే దుఃఖము, గాయము, జీవితము, సాటి మనిషిని ప్రేమించడము అని తెలుసుకున్న నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి కవి సంగమానికి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ ముగిస్తున్నా.